ఏమీ చేయలేదని. నిజంగా అసత్య ప్రచారాలు చేయాలంటే నిజంగా కూడా అంటే ప్రజలు మాట్లాడుకుంటున్న అంశమే ఇది. ఏదైతే మనం దాన్ని హైలైట్ చేయట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం చూపించాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ బోట్ విజువల్స్ చేయండి. నిన్న చాలా బోట్లు కూడా 4 బోట్లు కూడా వచ్చి ఆ కృష్ణానది బ్యారేజ్కి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ తగలడం, తర్వాత పాక్షికంగా బ్యారేజ్ మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు, కానీ మనం చెప్పట్లేదు, ఎవరు కూడా దీన్ని హైలైట్ చేయలేదు. ఎందుకంటే మనం తెలిసి తెలియక అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అనేది. కానీ ఖచ్చితంగా దీని గురించి అవన్నీ వైసీపీ రంగులేసుకున్న బడవలు. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పంపించారా, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అక్కడ డ్యామేజ్ చేయడానికి పంపించారా అనే మాటలు వస్తున్నాయి, కానీ మనం అనలేము, అవి మనం అనొద్దు. ఎందుకంటే అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడితే ఇవన్నీ కూడా ఎత్తి చూపాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. చూస్తూ ఉన్నాం మనం. పూర్తిగా అక్కడ ఆ బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చినటువంటి బోట్లన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముంచడం కోసం బ్యారేజీ గేటుకి అడ్డంగా బోటు పెట్టారు గతంలో ఆ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే మాటలు కూడా చాలా వచ్చాయి. మరి ఇప్పుడు ఈ 4 బోట్లు కూడా వైసీపీ రంగులేసుకున్నవి, మరి ఇవి వాళ్ళే పంపించారా అనే ప్రశ్న కూడా చాలామంది ఉత్పన్నం చేస్తున్నారు. ప్రశ్న కూడా చాలామంది మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి కూడా. రైట్ శ్రీనివాస్ గారు, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ దీన్నే పాయింట్అవుట్ చేశారు. ఎవరో రిపోర్టర్ అడిగితే క్రిమినల్స్ ఇంత బరి తెగిస్తారని నేను ఊహించలేదు, క్రిమినల్స్ నుంచి కాపాడుకోవటానికి కట్టల మీద నేను పెట్రోలింగ్ నిర్వహించాల్సి వస్తుంది. ఈ 3 రోజులుగా అటు కరకట్టే కాదు, మొత్తం రేపల్లె దాకా పెట్రోలింగ్ జరుగుతుందంట. ఇది పోలీసుల ద్వారా కరకట్టలు వీళ్ళు ఎక్కడ గళ్ళు కొడతారో, వీళ్ళు ఎక్కడ లేని విపత్తును వీళ్ళు సృష్టిస్తారో. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నది కరెక్ట్, వాస్తవమే చెప్పాడు. ఏంటంటే మానవత